ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? ఎవరా? అప్పుస్వామి, తామరకులపు పంచాయతీ మెంబర్. తెలీదా? అసలు మీకేం కావాలి? అంబికను చూడాలి. ఆ అమ్మాయి చదువుకు అంత డబ్బు ఇతనే ఖర్చు పెడుతున్నాడు. నిజమే, ఇప్పటిదాకా దాదాపు 10,000 ఖర్చు పెట్టాను. అంబిక ఇప్పుడు ఎక్కడుంది? అది నన్ను అడిగితే ఎలాగా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏంటిది? మీరు వాచ్మెనే కదా? ఒంట్లో ఏమన్నా రోగం ఉందా? నేనే వైద్యం చేయాలా? నిర్ణయించుకుని వచ్చారనమాట. మర్యాదగా బయటకు వెళ్ళండి, లేకపోతే గొడవ అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. మనం ఎవరమో తెలియట్లేదు వాడికి. అంబికాని చూడటానికి వచ్చాం, మనం చూసే వెళ్తాం. మనం ఆపడానికి ఎవరైనా వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఏదైనా మందుందారా మని? మందంతా పక్కాగా సోడాలా కలిపి తీసుకొచ్చాను. అయితే తీయ. ఇదిగో కలిపేసావా? సోడా సగం మందు సగం కొట్టే. ముందు అంబికని తీసుకొని, నువ్వే కదా కాలేజ్కి వచ్చావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అదే నేను కూడా ఆలోచిస్తానా. ఆ రోజు ప్రిన్సిపాల్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్లే దారిలో ఒక జింక తోకని 2 కొమ్ముల్ని చూసి పెట్టాను. అది ఎక్కడ చూశాను ఏంటి మీతోనే మాట్లాడుకుంటున్నారు? వెళ్ళి అంబికని వెతకండి పోనీ. పెడతాను. ఒక జింక తోక 2 కొమ్ములు, ఒక జింక తోక 2 కొమ్ములు. రేయ్, మనం కూడా వెళ్ళి వెతికి తిరిగి చూద్దాం పద. హలో, ఇలాగే చూస్తా వెళ్ళామంటే మనం సైట్ కొడతానికి వచ్చాం అనుకుంటారు. అయితే క్లాస్ లోపలికి వెళ్ళి వెతుకుదాము. వెళ్ళే అవ్వాలా? అవును, అడిగితే ఏంటి చంపేస్తారా? పదండ్రా. See, pathogenesis of TIA. అంబిక అంబిక అంబిక, అంబిక అంబిక, అంబిక అంబిక అంబిక, ఎక్కడుందబ్బా? అంబిక అంబిక. మై నేమ్ ఇస్ అప్పుస్వామి. ఏం కావాలండి? సార్, నా పేరు అప్పుస్వామి. నేనే అంబికాకి డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాను. చాలా మంది చెప్పి ఇది వినుంటారులే. అంబికాకి మానసికంగా ఒక సమస్య ఉంది, అదే సలహా ఇవ్వడానికి వచ్చాము. ఇది క్లాస్ రూమ్ అండి, ఇలా డిస్టర్బ్ చేయకూడదు. ప్లీజ్ క్లియర్ అవుట్. నువ్వు మాట్లాడేది క్లియర్ గా లేదని సార్ చెప్తున్నాడు. దానికెందుకు మీకు కోపం వస్తుంది? చెప్పొచ్చు కదా. సార్ పొద్దున్నే పిల్లలతో గొడవ పడొచ్చినట్టున్నారు. పదండ్రా. పద, అంబిక అక్కడ లేదు. వెళ్దాం. నాన్సెన్స్. ఈ విషయం ప్రిన్సిపాల్తో చెప్పమ్మా. ఈ కాలేజీలో ఉన్న టీచర్స్ అందరూ చాలా మర్యాదస్తులు అనుకున్నాను. మనకంటే పెద్ద రౌడీలా ఉన్నారు. ఇక వీళ్ళని నమ్మి మాత్రం ఏ ప్రయోజనం లేదు. అంబిక అంబిక అని గట్టిగా అరుస్తా తిరుగుదాం. తను వినిందంటే తనే వస్తుంది. ఇది ఒక మంచి ఐడియా. వడివేలు నువ్వు ఇక్కడికి వెళ్ళి వెతకండి, మేమిద్దరం అక్కడికి వెళ్తాం. అంబిక అంబిక ఎక్కడ? తామరకులం అంబిక క్లాస్ ఎక్కడ? ఏంటి అంబికానా? అవును, ఆ డ్రింకర్ రామస్వామి కూతురు. ఏంటది? అలా కదా అలా కదా. ఇక్కడ వాళ్ళ కూతురు డాక్టర్ చదువుతుంది. ల్యాబ్లో ఉంటారు. ల్యాబా? అది ఎక్కడ ఉంటుంది? సార్, 4 రౌడీలు వచ్చారు. క్లాస్కి వచ్చే ప్రాబ్లం చేస్తున్నారు. సెక్రటరీని పిలవండి. అంబిక 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 ఆర్తో. ఇదేంటి ఆర్తో అంటే ఏదైనా గుర్తు? నాకు అన్ని విషయాలు గుర్తు. అయ్యో అది కాదు. ఇక్కడే మతి మరుపు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే చోటు ఇది. ఓహో అలాగా. జ్ఞాపక శక్తికి ట్రీట్మెంట్ ఇచ్చే చోటు ఓర్తో, వినిపించేదానికి ట్రీట్మెంట్ ఇచ్చేది వీటో, చూపుకిచ్చే ట్రీట్మెంట్ పేరు చూపో, ఆహారం తీసుకుంటున్నాం కదా ఆ ట్రీట్మెంట్ పేరు మరి ఆర్తో. దేనికంతా ట్రీట్మెంట్ ఉన్నాయి చూసావా మరి. అంబిక అంబిక ఇదే అనుకుంటా ల్యాబ్. అంబిక అంబిక అమ్మా అంబిక, ఈ తాంబరకుళం అంబిక. అంబిక అంబిక ఎక్కడున్నావమ్మా? అంబిక డాక్టర్ ని చూసా. డాక్టర్ గారు. అంబిక అయ్యో అమ్మమ్మ. తరుగుతున్నారు.
అడుగుతున్నారా? త్వరగా వచ్చి కాపాడరా. అప్పుస్వామి. మణి, వీళ్ళ మొహాలు ఎలా ఉంటాయి? అంబిక మీ ఊరు వాళ్ళే అనుకుంటాను. నిన్ను వెతుకుంటూ క్లాస్ మొత్తం ప్రాబ్లం చేస్తున్నారు. మీసాలు పెట్టుకుని ఒక ఆయన పొడవుగా సెక్యూరిటీతో పెద్ద గొడవ అయింది. చాలా కష్టపడి ముగ్గురిని కనిపెట్టారు కానీ ఒకరు కనిపించలేదు. అంబిక, ఏంటమ్మా నీకు వీళ్ళని తెలుసా? వీళ్ళంతా మా ఊరోళ్ళు సార్. ఇతనే అప్పుస్వామి, నా స్పాన్సర్. ఓ నా పేరు మణి. నా పేరు వడివేల్. నేనే అక్బర్ రఘుమాన్. రఘుమార్ అనే పిలవచ్చు. ఓ ఐసి. సార్ ల్యాబ్ లో ఉన్న డెడ్ బాడీ పోస్ట్ మార్టం టేబుల్ కి తీసుకువెళ్ళు. మీరే అంబికా స్పాన్సరా? అవును సార్. ఇందాక 10,000 ఒక రూపాయలు. మేనస్ వద్దు, స్టూడెంట్స్ ని కలవడానికి ఇలాగే వస్తారా? కాలేజ్కి వచ్చినప్పుడు డీసెంట్ గా ఉండాలని తెలీదా మీకు? వీళ్ళ వల్ల మొత్తం క్లాసు డిస్టర్బ్ అయింది సార్. ఏంటి పోలీసుని పిలవాలా? అప్పు వద్దు సార్, పాపం సార్, తెలియకుండా చేశారు. ఒక్కసారి క్షమించండి. మళ్ళీ జరగకూడదు, తీసుకెళ్ళు. సార్, నాతో పాటు వచ్చిన మాధవ్ నాకు కనబడట్లేదు. ఓ ఇందులో మిస్సింగ్ కేసు కూడా ఉందా? ఎక్కడైనా ఉంటాడు, త్వరగా తీసుకెళ్ళండి. నాన్ సెన్స్. సార్ ఒక డెడ్ బాడీ ఉన్న ప్రదేశంలో 2 ఉన్నాయి ఇప్పుడు. అందులో ఒకరు మాధవ్ అన్న అయితే ఎందుకు ఇలా చేశారు? మీ గురించి ఎంత మంచిదిగా పెద్దగా చెప్పాను తెలుసా? అన్ని చెడిపేశారు. నా స్పాన్సర్ ఎలాగైనా రావాలి చెప్పండి. నేను దాని గురించి ఆలోచించలేదు. సరోజిని చాలా అదృష్టవంతురాలు. ఇంతకు ముందు వీడితో వచ్చి ఏమీ జరగకుండా వచ్చారు. ఇంతకు పైన నన్ను చూడాలంటే స్ట్రైట్గా రిసెప్షన్ అండి, లేదంటే వద్దు, స్ట్రైట్గా హాస్టల్కి రండి. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. బట్టలంతా చినిగిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారు? మాకు ఇదేం కొత్త కాదులేండి. ఏమైనా నా స్పాన్సర్ని ఎప్పటికీ ఎలాగంతా ఇంట్రొడ్యూస్ చేయండి. అది మేము వచ్చింది. యారా వాళ్ళిద్దరు ఏదైనా మాట్లాడుకుంటారు కదా, మీరు రండి వెళ్దాం. మీరెక్కడికి వెళ్తున్నారు? మీ ఇద్దరు మాట్లాడుకోండి. నా కోసం మీరు ఎన్ని విషయాలు చేస్తున్నారు. అదంతేం పర్లేదు. ఇంకా నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? సలహా ఇవ్వడానికి. లెటర్ అందింది, చదివాను. నేను ఏదైనా తప్పుగా? అందుకోసమే నీకు ఇక్కడ సలహా ఇవ్వడానికి వచ్చాను. స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను, అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని రానివ్వు. ఏం చెప్పనొస్తున్నారు? అంటే ఈ వయసులో ఇలాంటి విషయాలన్నీ సహజంగా నీ మనసులో వస్తాయి. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమి వద్దు. నీ చదువు మాత్రమే నీకు ముఖ్యం. తెలుసు, మీరు చెప్పినట్టు చేస్తాను. అలాగే ఉంటాను. నేను చదువుతాను, బాగా చదువుతాను. సలా? అయితే వెళ్తాను. తర్వాత ఒక విషయం, పోయినప్పుడు ఇలాగ వెళ్ళకండి. వెళ్ళినప్పుడు ఒక మంచి బట్టలు తీసుకుని వెళ్ళండి. మీరు ఎలాగ వెళ్ళడం నాకు కష్టంగా ఉంది. వెళ్ళొస్తాను. ఏమ్మా, అంబికని కాలేజీకి వెళ్ళి చూసింది తప్ప అమ్మా? నేనేమమ్మా చెయ్యాలి? చిన్న పిల్ల అది, తనకి నా మీద ప్రేమంట. నీకిది కామెడీగా అనిపిస్తుండొచ్చు, కానీ నేనిది సీరియస్ గానే చెప్తున్నాను. ఈ కాలం అమ్మాయిల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ముందు లెటర్ రాస్తారు, జవాబు రాయకపోతే వాళ్ళ మనసు కష్టపడుతుంది, తర్వాత చదువు చెడిపోతుంది. ఇదంతా జరగొద్దని చెప్పడానికే నేను వెళ్ళాను. తన చదువుకోవాలమ్మా. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏం వద్దన్నాను. ఏంటమ్మా? ఏ అమ్మ నవ్వుతున్నారు అంటే అదే కరెక్ట్. గుడ్ నైట్. అమ్మ ఏదైనా అన్నారా? అన్నారు. అప్పుడప్పుడు తను వెళ్ళి చూడాలా? నాకు అలాంటిదేం ఆశ లేదు. మీరెంతగా చెప్తున్నారు కాబట్టి వెళ్తాను, అంతే. దాని బాధ్యత నాదే కదా. అయ్యో, ఏంటి ఇంత పొద్దునే బయలుదేరారు? పట్నం దాకా వెళ్తున్నాను, చాలా పనులున్నాయి. ఊర్లో వాళ్ళు పనులు చూస్తే మాత్రం సరిపోదు. మన అంబిక గురించి ఏమైనా తెలిసిందా? లేదే, ఏమైంది?
లేదు, లెటర్ పంపలేదా? లేదే, లెటర్ ఏం పంపించలేదమ్మా. ఓ, నీకు పంపుండదులే, ఇంటికి పంపే ఉంటుంది. ఇదిగో ఇప్పుడే మీ గురించి మాట్లాడాను. మీకు ఖచ్చితంగా 100 ఏళ్ళు. అంబికా దగ్గర నుంచి లెటర్ వచ్చింది. మేము ఆ విషయం గురించే మాట్లాడుతున్నాం. సరే, మీరు మాట్లాడుతుండండి. రండక్క, కూర్చోండి. వద్దు, కాలేజ్కి వెళ్ళారని నాకు తెలిసింది. మంచి విషయం. తను చూసుకోవడానికి ఒక మనిషి ఉన్నారని అనుకుంటుంది. తర్వాత నా గురించి ఏదైనా? ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. లెటర్ ఫుల్గా మీ గురించే రాసింది. తర్వాత ఏమైందక్క? అడగడానికి ఇబ్బందిగానే ఉంది. ఉంటే కూడా పర్లే, చెప్పండి. కొద్దిగా డబ్బులు కావాలంట, పుస్తకాలంతా కొనుక్కోవాలంట. దానికేంటి, నేనే చెప్పాను కదా, ఏం కావాలో మోమాట పడకుండా అడగండి. మళ్ళీ ఇలా అడగండి, అంబికాకి కష్టం అవుతుంది. నేను మీ చేతిలో ఇప్పుడు ఒక పెద్ద అమౌంట్ ఇస్తాను. వద్దండి, నేను ఇంటికి తీసుకెళ్తే ఆ డబ్బులు ఏం జరుగుతాయో మీకు తెలుసు కదా. అంబికా దగ్గర ఇస్తే అవి బ్యాంక్ లో సరే, వేసుకుంటారు. అలాగే చేద్దాము. మనీ ఆర్డర్ పంపిస్తే చాలు. అదంతా ఏమొద్దు. అది ఈ రోజుల్లో మనీ ఆర్డర్ ని నమ్ముకోలేము. మనం ఒకరికి పంపిస్తే అది ఇంకొకరికి వెళ్ళి చేరుతుంది. నేనే వెళ్ళిస్తాను. మీకెందుకు ఇబ్బంది? మనీ దగ్గర ఇచ్చి పంపిస్తే చాలు కదా. అరే, ఇందులో ఏం శ్రమం ఉంది? అయితే నేనే తీసుకెళ్ళిస్తాను, సరేనా? అప్పుడు నేను బయలుదేరుతాను. ఇంట్లో అందరూ చాలా బాగున్నారని చెప్పండి.